జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గోచారంలో ఒక విశిష్టాంశం చోటు చేసుకోబోతూ ఉంది. ఈ విశిష్టాంశము నవగ్రహాల్లో ఒక గ్రహమైన, అలాగే దేవతలకి గురువైన బృహస్పతి వల్ల చోటు చేసుకుంటుంది. బృహస్పతి ఈ సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖు నుంచి, అంటే 2025 సంవత్సరం అక్టోబర్ 15 నుంచి 2025 సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు వరకు ఆయన అతిచారంలోకి వెళ్తున్నారు. అతిచార గురుడు అతి బలవంతుడు అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అతి బలవంతుడు ఏ విషయాల్లో? ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గురు భగవానుడు అతిచారంలోకి వెళ్ళడం వల్ల ఎలాంటి ఫలితాలు చోటు చేసుకుంటాయి, ఈ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాము. ఆయన అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. ఏ రాశిలోకి వెళ్తున్నాడు? ప్రస్తుతము ఆయన సంచారము మిథున రాశిలో ఉంది. మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. డిసెంబర్ 5 నుంచి మళ్ళీ డిసెంబర్ 5కి మళ్ళీ మిథున రాశికి ఆయన వచ్చేస్తారు. సో ఈ అతిచారంలో ఉన్న గురు భగవానుడు ఇచ్చే ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? కర్కాటక రాశి ఆయనకి ఉచ్చస్థానము. కర్కాటక రాశిలో గురు భగవానుడు ఉచ్చ స్థితిని పొందుతాడు. ఉచ్చ స్థితిని పొందే రాశిలోకి ఆయన అది ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నోటీస్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఈ సంవత్సరం చూస్తే గురు భగవానుడు, అంటే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గురు భగవానుడు 3 రాశుల్లో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో సంచారం ముగించుకొని ఆయన మిథున రాశిలోకి వచ్చారు ఈ విశ్వావసు నామ సంవత్సరంలోనే, ఏప్రిల్లోనే. అలాగే అంటే 2025 నా ఉద్దేశం. ఈ 2025లో ఆయన 3 రాశుల్లో సంచారం చేస్తారు. ఏప్రిల్ నుంచి ఆయన ఈ సంవత్సరం స్టార్టింగ్లో వృషభ రాశిలో ఉన్న గురు భగవానుడు మిథున రాశిలోకి వచ్చారు. ఇప్పుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అంటే 3 రాశులు అన్నమాట. 3 రాశుల్లో ఆయన సంచారం 2025 సంవత్సరంలో ఆయన సాగించారు. ప్రస్తుతం ఈ అతిచారం యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ అతిచార గురుడు అతి బలవంతుడు ఏ విషయాల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందా, లేదంటే ఏమన్నా జాగ్రత్తలను సూచిస్తుందా? ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశికి విడివిడిగా తెలుసుకుందాం. తులారాశి. తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి, మీ రాశి వాళ్ళకి కూడా గురు భగవానుడు పూర్తిగా అనుకూలం కాదు. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి శుక్రాచార్యులు అవ్వడం వల్ల మీరేంటంటే మీకు ఇక్కడ నవమ దశమ స్థానాల్లో జరుగుతూ ఉంది ఈ అతిచారం అనేది. సో నవమ దశమ స్థానంలో జరగడం వల్ల మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మీకు యోగవంతంగా ఉంటుంది. కాకపోతే ఈ యోగవంతం ఎప్పుడు ఉంటుంది? మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ఏదైనా ఒక ఉపద్రవం వచ్చినట్లే అనిపిస్తుంది. సపోజ్ మీరు ఉద్యోగస్తులైతే మీ ఉద్యోగ స్థానంలో ఏదో కాస్ట్ కటింగ్ చేస్తున్నారు, మిమ్మల్ని ఉంచరా, ఈ భయం ఎక్కువగా అనిపిస్తుంది. కానీ ఇది భయం వరకే ఉంటుంది, అది నిజంగా ఏం జరగదు కదా. మీరు చాలా డిప్రెషన్కి లోనవుతారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం మిమ్మల్ని వేపుకు తిన్నట్టు అనిపిస్తుంది మీకు ఉద్యోగస్తులైతే, మీ ఉద్యోగ స్థలంలో. అలాగే ఇంటికి వచ్చినా మీకు అలానే అనిపిస్తుంది. మీరు ఒకవేళ వ్యాపారస్తులైతే మీకు సేమ్ ఇదే విషయం అప్లికేబిలిటీ ఉంటుంది. కొంత మీకు ఏంటంటే ఇది కరెక్ట్గా ఉంటుందా లేదా, ఏదో ఒక చిన్న థ్రెట్ లాగా అనిపిస్తుంది. వ్యాపారంలో ఒక థ్రెట్ లాగా వచ్చినట్లే వస్తుంది, కానీ అదేది నిలబడదు, మళ్ళీ వెంటనే సాల్వ్ అయిపోతుంది వ్యాపారస్తులకైతే. ఎందుకంటే వ్యాపారస్తులకి మీకు ఆల్రెడీ సహజంగా ఆయన వ్యాపార స్థానం, ఇప్పుడు మనకి కాలపురుషుడు కుండలిలోంచి చూస్తే తులారాశి 7th హౌస్ కాబట్టి వ్యాపారాన్ని సూచిస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులతో కంపేర్ చేస్తే వ్యాపారస్తులకి అంత అనిపించదు. ఒక చిన్న సమస్య, చిన్నది కాదు, కొంచెం పెద్దది వచ్చినా వెంటనే అది సాల్వ్ అయిపోతుంది, మీకు ఇబ్బంది అయితే కలగదు. దానిలోంచి మీరు బయటపడగలుగుతారు ఇమీడియట్గానే. అంటే మీకు సమస్య వచ్చిన 3 డేస్లోనే దాంట్లోంచి బయటపడి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. కాకపోతే ఇదేంటంటే మీకు ఒక చిన్న జాగ్రత్త అనమాట. ఇప్పుడు వచ్చే సమస్య మీకు ఫ్యూచర్లో ఇలాంటివి మనం జరగకుండా చూసుకోవాలి అని కొన్ని మనకి టైం బాగున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తే మంచిది. ఎందుకంటే అవి ఫ్యూచర్లో జరగకుండా చూసుకుంటాము. ఆ తర్వాత ఒక్కోసారి టైం బాగాలేనప్పుడు సమస్యలు వస్తే అవి ఎప్పటికీ పోవు, జడంగా ఉంటాయి. అలా లేకుండా భగవంతుడు మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు కాబట్టి
ఈ టైంలో మీకు వచ్చే సమస్యలన్నీ కూడా మీరు సాల్వ్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇది వ్యాపారస్తులకి. ఉద్యోగస్తులకైతే కొంచెం మీరు జడంగానే సమస్య వస్తుంది, కానీ అది తర్వాత తొలగిపోతుంది. అదేం మీకు నిలబడదు, పర్మనెంట్గా అయితే ఉండదు, తొలగిపోతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ టైంలో ఈ అతిచారంలో ఉన్న ఈ పీరియడ్ మొత్తం కూడా మీకు బాగా క్రష్ అయిపోయినట్టు అనిపిస్తుంది. బాగా నలిగిపోతారు మీరు. అడకత్తెరలో పోక చెక్కలాగా అంటారు చూసారా, అలా నలిగిపోయినట్లు అనిపిస్తుంది మీకు. అరే ఫైనాన్షియల్గా ఎలాగా అని ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఇది ఈ పీరియడ్ వరకే. ఎందుకంటే మీకు శుక్రబలం బాగా ఉంటుంది కాబట్టి గురు భగవానుడు కూడా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టాడు. బట్ ఇక్కడ అతిచారంలో కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ మీకు క్రియేట్ అవుతాయి. తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇవి తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి అతిచార గురుడు ఇచ్చే ఫలితాలు. ఇప్పుడు చూసాం కదా మనం ఎలాంటి ఫలితాలు మీ రాశి వాళ్ళకి అప్లికేబిలిటీ ఉన్నాయో. ఈ పరిహారం ఏం చేసుకోవాలి, ఏ పరిహారం చేసుకోవడం వల్ల ఈ అతిచారంలో వచ్చే గురు భగవానుడు మంచి రిజల్ట్స్ని ఇస్తాడు, ఏమైనా నెగిటివిటీని తొలగిస్తారు, అది ఇప్పుడు మనం చూద్దాము. గురు భగవానుడు కర్కాటక రాశిలోకి అతిచారంలోకి వెళ్ళడం ఇది నిజంగానే ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ థింగ్. ఎందుకంటే ఆయనకి ద్వాదశ రాశుల్లో ఆయనకి ప్రత్యేకమైన స్థానాలు కర్కాటక రాశి, ధనుర్ రాశి ఆయన స్వక్షేత్రం మూల త్రికోణం, అలాగే మకర రాశిలో ఆయన నీచ పొందుతాడు, మీన రాశిలో ఆయన స్వక్షేత్రము. ఇలా ఈ 4 రాశులలో ఎప్పుడైనా సరే గురు భగవానుడు సంచారం చేసినా లేదా ఈ 4 రాశుల మీద ఆయన దృష్టిని పెట్టినా చాలా మంచి విషయాలు గోచరిస్తాయి. సో ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎవరైనా సరే మీకు బయోలాజికల్ గురువులు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక, మీరు ఎవరినైతే గురువుగా భావిస్తున్నారో వాళ్ళకి మీరు ఏదన్నా దక్షిణ ఇవ్వడం, అంటే తాంబూల దక్షిణలతోటి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఉత్తమము. మీకు బయోలాజికల్ గురువులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటాయి, మీరు ప్రవచనకారునే మీ గురువుగా భావిస్తే వారికి కావచ్చు, లేదా డే టు డే లైఫ్లో మీకు తెలిసిన ఆస్ట్రాలజర్స్ కావచ్చు, మీ ఇంటి పురోహితులు కావచ్చు, ఇలాగ లేదా మీ ఇంట్లో కూడా తల్లిదండ్రులు మించిన గురువులు కూడా ఎవరు ఉండరు. మీరు కనుక ఏదన్నా అంటే సంపాదిస్తున్న వాళ్ళైతే కనుక వారిని సంతృప్తి పరచడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ గురుస్థానంలో ఉన్న వాళ్ళకి ఏవో ఒక కానుకలు ఇవ్వడం వల్ల గురుగ్రహ సంతృప్తి కలిగి తద్వారా మీకు గురు భగవానుడి యొక్క ఆశీస్సులు సత్వరంగా లభిస్తాయి. ఇదొక బెస్ట్ రెమెడీ. ఇది మీరు చేసుకోగలిగితే ఉత్తమోత్తమం. ఒకవేళ ఇది చేసుకోలేకపోయినా, ఇది చేసుకున్నా సరే చేసుకోలేకపోయినా ఇంకొక పరిహారం కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఈ పరిహారం ఏంటంటే, అతిచారంలోకి గురు భగవానుడు మధ్యలో వస్తూ ఉంటాడు. కర్కాటక రాశిలో అతిచారంలోకి రావడం నిజంగా చాలా సిగ్నిఫికెన్స్ థింగ్. మళ్ళీ 12 సంవత్సరాల వరకు ఆయన, అంటే కర్కాటక రాశిలోకి ఒకసారి వచ్చేసాక ఇంకా కర్కాటక రాశిలోకి ఆయన అతిచారంలోకి రాలేడు. మళ్ళీ 12 సంవత్సరాలు పడుతుంది ఆయన రావడానికి. అండ్ ఎందుకంటే మిగతా రాశులను కూడా చుట్టి రావాలి కాబట్టి ఇది ది బెస్ట్ టైంగా మీరు భావించాలి. ఇప్పుడు చూడండి, దేనినైనా సరే మనము మన భావన మాత్రం సంతుష్టుడు భగవంతుడు. మన ఆలోచనలు బట్టే మనకి జరిగేవి ఉంటాయి. యద్భావం తద్భవతి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా బాగా దట్టమైన చీకటిని చూసారనుకోండి, కళలో కావచ్చు, నిజంగా కూడా కావచ్చు. చీకటి అంటే ఎవరికైనా భయం. ఒకవేళ మన మనసులో కనుక ఈ చీకటిని అమ్మవారి కురులుగా మనం భావిస్తే, అంటే అమ్మవారి కురులు కూడా ఇంత చక్కగా నల్లగా దట్టంగా ఉంటాయి అని మనం ఒక్కసారి మనసులో భావిస్తే మనకున్న భయం పటాపంచలైపోయి అమ్మవారి ముఖార విందాన్ని, అంటే ఆ ముఖార విందం కోటి కాంతులతోటి ఉంటుంది. ఆ కాంతిని మనం వర్ణించలేము. అంటే మన చుట్టూ కూడా కాంతి వెదజల్లుతూ ఉంటుంది. అంతా కూడా మన మైండ్లో ఉంటుంది. సో మన ఆలోచనలే మన ప్రణాళికలు అవుతాయి. మన ప్రణాళికలే మన సక్సెస్కి పాత అవుతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, జ్ఞానప్రదాత గురు భగవానుడు కాబట్టి ఫస్ట్ ఇంకొక రెమెడీ, ఈ సమయంలో నెగిటివ్స్ ఆలోచించకండి. మీ గురించి కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కావచ్చు, ఏదైనా సరే నెగిటివ్స్ అసలు ఆలోచించకండి. పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడానికి ప్రయత్నించండి. నెగిటివ్స్ ఆలోచిస్తే అది మీకు తర్వాత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మీ గురించి మీరు ఆలోచిస్తే ఒక ఎత్తు, అవతల వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తే అది మీకు కర్మదోషంగా కూడా పరిణమిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే
ఆయన కర్కాటక రాశిలో ఉచ్చస్థానం, ఆయన పుష్యమి నక్షత్రంలోనే ఉచ్చస్థానాన్ని పొందుతాడు. సో పుష్యమి నక్షత్రాధిపతి శనేశ్వరుడు కూడా కావడం వల్ల ఇప్పుడు ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. శనేశ్వరుడు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. సో ఆలోచనలని చాలా జాగ్రత్తగా కంట్రోల్డ్గా ఉంచాలి. మనసు ఏదంటే అది ఆలోచిస్తూ ఉంటుంది. భగవంతుడి మీద మళ్లించడానికి ప్రయత్నించండి, అది ఉత్తమోత్తమము. ఇది ఒకటి. ఇది ప్రాక్టికల్ రెమెడీ. దీంతోపాటు మీరు దక్షిణామూర్తి స్తోత్రం కావచ్చు, కృష్ణాష్టకం కావచ్చు, లేదా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన చరిత్ర పారాయణం చేయడము, ఇలాగ గురులీలామృతం పారాయణం చేయడము, శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర పారాయణం చేయడం, ఇలాగ మీకు మీరు రాఘవేంద్ర స్వామి వారు మీ గురువు అయితే వారి పూజ చేయడం, ఇలాగ ఏదో ఒక గురువుల్ని పూజ చేయడం వల్ల చాలా చక్కటి సత్ఫలితాలు వస్తాయి. ఇది చాలా ఉత్తమోత్తమమైన సమయంగా భావించాలి మనము. దీనివల్ల ఏంటంటే మనకి రాబోయే కాలాల్లో మంచి ఫలితాలు రావడానికి అప్పుడప్పుడు గోచారంలో ఉన్న గ్రహాలు ఇలాంటి అవకాశాన్ని మనకి ఇస్తూ ఉంటాయి. సో మనం అంటే ఇదంతా కూడా ముండేన్ ఆస్ట్రాలజీకి ఈ రిజల్ట్స్ అన్నీ సపరేట్గా ఉంటాయి. బట్ పర్సనల్గా మనకి మంచి జరగడానికి ఏం పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. దీన్నంతా కూడా మనమంతా కూడా సవ్యంగా వినియోగించుకొని గురు భగవానుడి యొక్క అపార కృపకి మనమందరం కూడా పాత్రులు అవ్వాలని, అవుతామని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ భావిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.